నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం। నా పేరు మహేశ్వరి। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। భక్తులారా వచ్చేస్తున్నాను, మండపాలకు బయలుదేరిన గణనాథులు। గూడూరులో వినాయక చవితికి సంబంధించిన పత్రి ఇతర సామగ్రి సిద్ధం। చవితి పూజా సామగ్రిని కొనుగోలు చేసిన ప్రజలు। గూడూరులో వంతెనల వద్ద ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటాం। అశోక్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న అండర్ బ్రిడ్జిలు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। శ్మశానానికి వెళ్లే దారి చూపించండి, దారి ఆక్రమణలకు గురి కావడంతో విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు। దాతల చేయూత అభినందనీయం। విజయవాడ వరద బాధితులకు బాలాజీ లెమన్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు 2 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్। భక్తులారా వచ్చేస్తున్నా అంటూ గణనాథుల మండపాలకు బయలుదేరారు। గణనాథుని కొలువు తీర్చేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు। గూడూరు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో వినాయక చవితి సంబంధించిన పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు। దీంతో చవితి సందడి గూడూరు తదితర మండలాల్లో నెలకొంది। ప్రతి ఏడాది లాగానే ఈ ఏడాది కూడా వినాయక చవితి వేడుకలు పట్టణాలు, పల్లెల్లో ఘనంగా జరగనున్నాయి। గణనాథుడి విగ్రహాలను గూడూరులో కొలువుదీరుస్తున్నారు, అలాగే పల్లెలకు తరలిస్తున్నారు। శనివారం వినాయక చవితి పర్వదినం కావడంతో గూడూరు పట్టణంలో శుక్రవారం నుండి వినాయక చవితి పూజకు సంబంధించి పత్రి ఇతర సామగ్రిని ప్రజలకు అందుబాటులో ఉంచారు। పట్టణంలోని గడియార స్తంభం, ఆసుపత్రి రోడ్డు, బజారు వీధి తదితర ప్రాంతాల్లో తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసి పూజా సామగ్రిని విక్రయిస్తున్నారు। అలాగే వివిధ రకాల పండ్లు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచారు। దీంతో ఆయా ప్రాంతాలు కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది। వివిధ ప్రాంతాల్లో వినాయక విగ్రహాల ఏర్పాట్లకు స్టేజీలు ఏర్పాటు చేస్తున్నారు। చుట్టుపక్కల గ్రామాల నుండి కమిటీ సభ్యులు గూడూరు నుండి భారీ విగ్రహాలు కొనుగోలు చేసి తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నారు। వినాయక చవితి వేడుకల్లో భాగంగా పల్లెల్లో ఏర్పాటు చేసిన మండపాల్లోకి గణనాథులు బయలుదేరారు। వినాయక చవితి శనివారం కావడంతో పొదలకూరులోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ విక్రయ కేంద్రాల వద్ద ఉత్సవ నిర్వాహకులు విగ్రహాలను కొనుగోలు చేసి తమ ఊళ్ళకు తీసుకెళ్తున్నారు। చిన్న పెద్ద అందరూ కలిసి ట్రాక్టర్లలో విగ్రహాలు ఎక్కించి గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాలు చేస్తూ సందడిగా తరలిస్తున్నారు। మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లే దారి లేకపోవడంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహంతో సచివాలయం ముందు బైఠాయించారు। ఈ సంఘటన గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో నెలకొంది। అక్కడ సిబ్బందితో వారు వాగ్వివాదానికి దిగారు। గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఆదెమ్మ అనే వృద్ధురాలు అనారోగ్యంతో మృతి చెందారు। మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లేందుకు దారి లేదు। దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహించారు। శ్మశానానికి వెళ్లే దారి ఆక్రమణకు గురి కావడంతో ఈ పరిస్థితి నెలకొంది। దీంతో స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి మృతదేహాన్ని సచివాలయం ముందు ఉంచి బైఠాయించారు। శ్మశానానికి వెళ్లే దారి చూపించాలంటూ వారు నిరసన వ్యక్తం చేశారు। సచివాలయ సిబ్బందితో గ్రామస్తులు వాగ్వివాదానికి దిగారు। రహదారిలో మృతదేహంతో బైఠాయించారన్న విషయం అధికారుల దృష్టికి వెళ్లింది। శ్మశానానికి వెళ్లే దారిని ఆక్రమిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నించారు। ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి శ్మశానానికి దారి చూపించాలని వారు డిమాండ్ చేశారు।
గూడూరు మండలం తిరుపతి జిల్లా పమ్ముదల ఆదమ్మ అని ఆమె చనిపోయింది. మేము మా గ్రామానికి 3 ఎకరాల 87 సెంట్లు అంటే 647, 648 సర్వే నెంబర్లో 1916లో ఈ గ్రామానికి శ్మశాన వాటిక ఏర్పాటు జరిగింది. అది డైక్లెట్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. తర్వాత 1916లో దానికి ఒక రోడ్డు 647 సర్వే నెంబర్లో 54 సెంట్ల విస్తీర్ణంతో ఒక రోడ్డు వేయటం కూడా జరిగింది. అప్పటి నుంచి గత 5 సంవత్సరాల వరకు కూడా మేము ఎవరు చనిపోయినా హిందువులు, బీసీలు అయితేమి, ఓసీలు అయితేమి అందరం కూడా ఆ శ్మశాన వాటికలోనే కార్యక్రమాలు జరుపుకొని వచ్చేవాళ్ళం. కానీ ఎవరు మమ్మల్ని ఏ రోజు కూడా గతంలో ఎవరు కూడా మమ్మల్ని ఇది పట్టా భూమి, ఇది మా సొంత భూమి, మీరు పోయేదానికి లేదు అని ఎవరు అడిగేలా. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక అతను ఒక పొలం కొని మీరు పోయేదానికి లేదు అన్న తర్వాత మేము ఆర్డీఓకి తెలియపరిచాం. ఆర్డీఓ వచ్చి మొత్తం విస్తీర్ణం అంతా సర్వే చేసి ఎవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయమని సెక్రటరీ గారికి బాధ్యతలు ఒప్పచెప్పితే ఈ 17 నెలలైనా ఈ రోజుటి వరకు వాళ్ళకి ఎలాంటి నోటీసులు ఇచ్చారే కానీ వాళ్ళు ఖాళీ చేయమని లేదు. ఇదే అలసి అనుకొని మాకు ఏదో 3 సెంట్లలో దారి ఉంటే దాన్ని కూడా లోడేశారు. ఈరోజు శవాన్ని కాదు కదా, కనీసం కుక్క పిల్ల పోయేదానికి కూడా దోవలేదు. అందువల్లే మేము 1.5 సంవత్సరం నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం, ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాం, ఎంఆర్ఓని కలిసాం. ఎవరిని కలిసినా చేస్తాం, చూస్తాం, పడతాం. ఇదే నించున్నారు సార్. మాకు అది ఆ దారి మాకు బలబాటుగా ఉండింది. ఆ మాగాడిని కూడా తీసుకొని మా పెద్దవాళ్ళు కూడాను. ఇక ఈ ఊరు మొత్తం ఆనే పొడుస్తుంది. కాకోళ్ళు అయితేమి, కన్నోళ్ళు అయితేమి, ప్రతి కులాన్ని ఈ బుద్ధు 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసేసారు. 10 సంవత్సరాల నుంచి దారి లేకుండా చేసి ఎట్ట దిగుతట ఆ పక్క రోడ్డు ఉందని అట్టు పోయారు. ఈ బుద్ధు మాకు దారి అడిగితే మీకు దారి లేదని చెప్తున్నారు. మా పరిస్థితి ఏంటి? మేము ఏడ పూడ్చుకోవాలి? మేము మమ్మల్ని మేము ఇళ్లలో పూడ్చుకోవాలా? ఎవరు దానికి ఎవరు కట్టలేరా? మాకేం గవర్నమెంట్ లేదా? మేమేం ఓట్లు వేయడం లేదా? మేము జనాభా లెక్క కాదా? కాదు, జనాభా లెక్కలో లేము మేము. ఇంకో గ్రామం మీద మాకు శ్మశానానికి దావలేదంటే ఏం సార్ అదే చెప్పండి. ఏంది మా పరిస్థితి? ఈ ప్రకారం ఏదల్లో పెట్టుకుని ఏ ఊళ్ళో జరిగింది, ఏ గ్రామంలో జరిగింది, ఏ జిల్లాలో జరిగింది, ఏ మండలంలో జరిగింది, ఈ ప్రకారం చెప్పండి. శ్మశానానికి దారి లేకుండా ఈ ప్రకారం ఎవరు చేస్తున్నారో చెప్పండి. నాయకులు చేస్తున్నారా? మా ఊరికి ఇది చేస్తున్నారా? చెప్పండి. దాని సమాధానం ఎవరో చెప్పండి. వచ్చి చెప్పిన దాకా ఈరోజు 3 రోజులైనా మేము ఫీలింగ్ వేస్తాం. మా దారి చూపిస్తేనే వేస్తాం. చెప్తారా? అంబేద్కర్ నగర్లోని అండర్ బ్రిడ్జ్ వైపు టిప్పర్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించామని, అలాగే అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అశోక్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న అండర్ బ్రిడ్జిలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. పట్టణంలోని అశోక్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న అండర్ బ్రిడ్జిలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆర్ఎండ్బి మరియు పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అలాగే కోర్ట్ సెంటర్ వద్ద ఇటీవల టిప్పర్ ఢీకొని కూలిన స్తంభాన్ని కూడా పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అశోక్ నగర్ ప్రాంతంలోని అండర్ బ్రిడ్జ్ మీదుగా టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటంతో నిరంతరం ట్రాఫిక్ సమస్య వస్తుందని, అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జ్ మీదుగా వాహనాలు వెళ్లేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. అంబేద్కర్ నగర్ వంతెన వద్ద నీరు నిలవకుండా ఉండేలా 2 రోజుల్లో చర్యలు తీసుకునేలా ఆయా శాఖల అధికారులతో మాట్లాడతామని ఆయన వివరించారు. ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అనేక సార్లు కూడా నాకు ఫోన్లు చేసి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, దాని ఏదో చేయమని చెప్పి చెప్తున్నారు. ఈ సందర్భంగా మా 1 టౌన్ సిఐ గారిని అలాగే 2 టౌన్ సిఐ గారిని ఇద్దరు కూడా రమ్మన్నాము. వచ్చి కూడా చూపించాము పరిస్థితి అంతా కూడా. మేము చెప్పేది ఒకటే, టిప్పర్ల యజమానులకి దయచేసి ఎవరు కూడా ఆ రూట్ని వెళ్ళొద్దు, ఈ అంబేద్కర్ కాలనీ రూట్న వెళ్ళండి. ఎందువల్లంటే మీ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మీ వల్ల మొత్తం రోడ్డు అనేవి కూడా ధ్వంసం అయిపోయినాయి. దానికి కారణం టిప్పర్లే. కాబట్టి త్వరలో వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ ఎక్కడైతే ఇవన్నీ రోడ్లు పగిలిపోయాయో అవన్నీ కూడా వాళ్ళ ద్వారా ఖచ్చితంగా చేయించాలని చెప్పి అధికారులు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి ఆర్ఎండ్బి అధికారులు కానివ్వండి, మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఈ గూడూరు పోలీస్ అధికారులు కూడా టిప్పర్లు ఏదైతే ఎంపై అవుతాయో వాళ్ళ టిప్పర్లకు సంబంధించిన యజమానులతో మాట్లాడి బాధ్యత వాళ్లే కాబట్టి అవన్నీ కూడా చేయించమని చెప్పి కూడా చెప్పని చెప్తున్నాను. నేను కూడా వాళ్ళతో మాట్లాడతానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక అంబేద్కర్ సంబంధించినటువంటి ఈ రూట్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ నీళ్లు మొత్తం కూడా స్టాగ్నెంట్ అయిపోతున్నాయి. గతంలో రైల్వే వారు చిన్న
ఒక పైప్ వేసి అన్ని నీళ్ళు వచ్చేవాళ్ళకి అది బ్లాక్ అయ్యే పరిస్థితి అని చెప్పి చెప్తున్నారు మా స్థానికులు, మున్సిపల్ మినిస్టర్లు అందరూ కూడా. అది కూడా ఆర్ఎన్బి డిఈ గారు కూడా వాళ్ళతో మాట్లాడారు. అది కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ సోమవారం వచ్చి మున్సిపాలిటీ ప్లస్ ఆర్ఎన్బి అలాగే ప్లస్ రైల్వే ముగ్గురు వచ్చి దాన్ని చూసి ఏ విధంగా నీళ్లు మళ్లించాలో ఆ విధంగా చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే కోర్ట్ సెంటర్లో పోల్ ఒకటి టిప్పర్కు సంబంధించిన వాళ్ళు గుద్దేసి వెళ్ళిపోయారు. టిప్పర్కు సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడాం, కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. అవి త్వరలో ఒక 1 వీక్ 10 డేస్ లోపల అక్కడ కూడా యాక్టివ్గా ఏ విధంగా పోల్ ఉందో ఆ పోలు వేయించేందుకు కూడా కమిషనర్ గారు డిఈ గారు కూడా చేస్తామని చెప్పారు. అది కూడా పూర్తవుందని తెలియజేస్తున్నా. దయచేసి అలవాటయ్యేంత వరకు అంటే ఒక సిస్టమ్ అలవాటు కాల. ఈ కార్యక్రమంలో సిఐ శేఖర్ బాబు, నాయకులు బిల్లు చెంచురామయ్య, రహీం, వెంకటేశ్వరరాజు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు పలు సంస్థలు, అసోసియేషన్లు ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో భాగంగానే గూడూరు 2వ పట్టణ పరిధిలోని బాలాజీ లెమన్ మార్కెట్ అసోసియేషన్ తరపున 2 లక్షల రూపాయల నగదు చెక్కును ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు వ్యాపారులు అందజేశారు. 2వ పట్టణ పరిధిలో ఏర్పాటై ఉన్న బాలాజీ లెమన్ మార్కెట్ కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు మార్కెట్ అసోసియేషన్ తరపున వ్యాపారులు 2 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేశారు. తమ వంతు సాయంగా వరద బాధితులకు సేకరించామని వ్యాపారులు తెలిపారు. అలాగే చిల్లీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 50,000 రూపాయల చెక్కును ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా గూడూరు పట్టణంలో దాతలు తమ వంతుగా సాయం అందించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. విజయవాడలో వరద పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2-3 రోజుల్లో నా వంతుగా 5 లక్షల రూపాయలు విలువ కలిగిన బ్లాంకెట్స్ తీసుకెళ్లి అందిస్తామని ఆయన వివరించారు. లెమన్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా నమస్కారం. చాలా సంతోషం. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, రాష్ట్రంలో ఏ విపత్తు జరిగినా మా లెమన్ మార్కెట్ అసోసియేషన్ ముందుంటుంది. ఎవరైనా కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఉన్నప్పుడు మా వంతు సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కూడా చెప్పారు. దాని ఉదాహరణగా గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు, కోసయ్య గారు ఉన్నప్పుడు, బాబు గారు ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వచ్చిన విపత్తుకి మీరందరూ కలిసి 2 లక్షల రూపాయలు సాయం అందించడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గూడూరులో ఇప్పుడే కాదు, ఇక్కడికి వస్తే మా సొంత బంధువులతోనూ మా ఓడుతున్నటువంటి లెమన్ మార్కెట్ అసోసియేషన్కి వస్తే, ఎందుకంటే మీతో మాకు ఉన్నటువంటి అనుబంధం, అలాగే పెద్ద అయినటువంటి గౌరవం పెద్ద అంటే ఏమన్నా కానీ ఈరోజు గూడూరు టౌన్లో చాలామంది దాతలు ఈ యొక్క తుఫానుకి డబ్బులు సాయం చేస్తున్నారు, చెక్కు రూపేణ ఇస్తున్నారు. అందరూ చెప్తున్నాం, డబ్బులు మాత్రం అట్లా ఇవ్వద్దు. ఏదైనా సరే చెక్కు తీసి డీడీ ఇస్తే అవి తీసుకెళ్ళి లోకేష్ బాబు గారికి కానీ, బాబు గారికి కానీ ఎవరు ఉంటే వాళ్ళకి ఇచ్చేదానికి నేను 2-3 రోజుల్లో వెళ్తాను. కాబట్టి డీడీ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అక్కడికి పోయించిన వాళ్ళు చెప్తున్నారు, చాలా దారుణంగా ఉందన్న పరిస్థితి అక్కడ. అట్లాగే ఇంకా మరికొందరు మాట్లాడారు. జరిగిన ఈ తుఫాను సందర్భంగా, విపక్షం సందర్భంగా కొంత మనకు చేతనైన సహాయం చేయాలనే ఉద్దేశంతో మనం ఆలోచించాము. మన ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా ఆయన అందరి దగ్గర నుంచి డొనేషన్స్ కలెక్ట్ చేస్తూ వాటిని సీఎం రిలీఫ్ ఫండ్కి ఇస్తూ ఉన్నారు. మనం ఇంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇచ్చున్నాం. తర్వాత కోసయ్య గారు ఉన్నప్పుడు కూడా కర్నూలులో ఏదో అప్పుడు పెట్టిన ఫ్లడ్స్ వచ్చి కర్నూలులో విపక్షం జరిగితే అప్పుడు కూడా ఇచ్చున్నాం. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హుడ్హుడ్ తుఫాన్కి అప్పుడు ఇచ్చున్నాం. సరే, ఇది మళ్ళీ ఇప్పుడు 4వసారి విజయవాడ జరుగుతుందని ఎవరు ఊహించలేదు, కానీ జరగడానికి జరిగింది. అటువంటి మనకు సహాయం చేతనైంది విజయవాడ వెళ్ళి చేయాలా అని అనుకునేసి ఈ కార్యక్రమంలో తలమంచి సిద్ధారెడ్డి, పెంచల్ నాయుడు, మస్తాన్ నాయుడు, వెంకటేశ్వరరాజు, బాలకృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వరద బాధితులను ఆదుకునేందుకు టీడీపీ నాయకులు కూడా ముందుకు రావాలని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో చిట్టుమూరు మండల పార్టీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు 1,50,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషోర్ నాయుడు, వెంకటేశ్వరరాజు, పులిమి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మేరకు సీఎం రిలీఫ్ చిట్టమూరు మండలం నుంచి మా నాయకుల ద్వారా వీలైనంత వరకు సహాయం చేద్దాం ఆలోచనతో మన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసి సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము దాదాపు ₹1,50,000 ప్రస్తుతానికి ₹1,50,000 చిట్టమూరు మండలం నుంచి మేము సునీల్ అన్న ద్వారా సీఎం గారికి అందజేయాలని ఈ యొక్క నిర్ణయం తీసుకుని దాంట్లో భాగంగా మేము ఇప్పుడే సునీలానికి ₹1,50,000 అందజేయడం జరిగింది. ఇదేవిధంగా ప్రతి ఒక్క దగ్గర కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా అందరూ నిరాశలైపోయారు. ఇంట్లో కూడా నీళ్ళు వచ్చి ఇల్లంతా కూడా బురదమయమైపోయిన పరిస్థితి. వాళ్ళకి అన్నం తినేదానికి అన్నం కూడా 2-3 రోజులు దొరకనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిలో మన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేయి పగళ్ళు నిద్ర లేకుండా అక్కడ పనిచేస్తున్నాడు. ఆయనతో పాటు మా లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ పేద ప్రజలకి సహాయం చేసేటువంటి భాగంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో దాతలంతా కూడా సహాయం చేస్తూ ఉన్నారు. అలాగే మొట్టమొదట గూడూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల్లో ముందుకు వచ్చి మా మండలం తరఫున ₹1,50,000 సీఎం రిలీఫ్ ఫండ్కి నేను ఇస్తున్నానని చెప్పినటువంటి మా కిషోర్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఈ ₹1,50,000లో ఉన్నటువంటి భాగస్వాములందరికీ మా గిరినాయుడు అందరూ ఓకే చిట్టమూరు మండలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తి తీసుకొని గ్రామాల్లో ఉపాధి పనులు వేగంగా జరగాలని, కూలీలకు పనులు కల్పించాలని ఎంపీడీఓ శివకుమార్ సూచించారు. సైదాపురం మండలంలోని పాలూరు ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులను పరిశీలించారు. సైదాపురం మండలంలోని పాలూరు ప్రాంతంలో జరుగుతున్న ఉపాధి పనులను ఎంపీడీఓ శివకుమార్ పరిశీలించారు. ఏ మేర పనులు జరుగుతున్నాయో ఆయన కూలీలను, ఉపాధి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ కూలీలకు ప్రతిరోజు పనులు కల్పించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో వారికి పనులు కల్పించే విధంగా ప్రజలు ఎంపిక చేసిన పనులను చేపట్టాలని ఆయన ఉపాధి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్ర, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రాజు తదితరులు పాల్గొన్నారు. గూడూరు గ్రామీణ మండలంలోని నెల్లటూరు గ్రామంలో ఏర్పాటై ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు రామయ్య మాట్లాడుతూ పర్యావరణ రహిత వినాయక విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర రసాయనాలు పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయక ప్రతిమలను మాత్రమే వాడాలని ఆయన వివరించారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు శేషాద్రిరాజు, బాబు, రమేష్, హిమబిందు, కేశవ లక్ష్మీదేవి, మనోరమ, విజయ తదితరులతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ముందస్తు వినాయక చవితి వేడుకల్ని జరుపుకుంటున్నాం. దానిలో భాగంగానే మనం ఇప్పుడు మీరందరూ కూడా 3rd క్లాస్ వాళ్ళు, 4th క్లాస్ వాళ్ళు, 5th క్లాస్, 6th క్లాస్ వాళ్ళు మీకందరికీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మట్టి వినాయకుడిని తయారు చేసి చాలా చక్కగా తెచ్చారు. చెప్పిన వెంటనే మనకి ఈ మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలి అనేది మనం కొద్దిగా తెలుసుకుందాం. మట్టి వినాయకుడి వల్ల మనకి వాతావరణానికి ఎటువంటి కాలుష్యం జరగదు. మనం నిమజ్జనం చేసే రోజు కూడా మట్టితో చేసినందువల్ల నీటిలో అది కలిసిపోయి మనకి ఎటువంటి ఇబ్బంది అనేది. నెల్లటూరు జెడ్పీఐ స్కూల్ పాఠశాలలో ప్రీ వినాయక చవితి వేడుకలను పిల్లలందరూ కూడా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వేడుకలు నిర్వహించుకునేదానికి ముఖ్య కారణం ఏంటంటే పిల్లలందరూ కూడా వాళ్ళే సొంతంగా ఈ మట్టి విగ్రహాలను తయారు చేసి పాఠశాలకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో ఈ నైపుణ్యాభివృద్ధి పెరుగుతుంది. ఈ మట్టి విగ్రహాలను తయారు చేసే నైపుణ్యం ఈ పిల్లల్లో ఈ చదువుకునేటప్పుడు ఆ పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి బోధనోపకరణాలను తయారు చేసే దాంట్లో ఈ నైపుణ్యం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ విగ్రహాలు ఇక్కడ పెట్టి వీళ్ళు రకరకాలైనటువంటి ప్రకృతి నుంచి ఆకులు కానీ ఈ పుష్పాలు కానీ సేకరించి తీసుకురావడం ద్వారా వాళ్ళకి ప్రకృతి పట్ల ఒక సహజ సిద్ధమైనటువంటి. వినాయక చవితి రోజు మనందరం ఎకో వినాయకులనే తయారు చేసుకోవాలి. ఎకో వినాయకులు ఎందుకంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి పదార్థాలతో ఎకో వినాయకుడిని చేస్తే పర్యావరణ రక్షణ చేసిన వాళ్ళం అవుతాం.
పర్యావరణానికి హాని కలిగినటువంటి పదార్థాలైనటువంటి పిండి, పసుపు, కుంకుమ, బంకమట్టితో విగ్రహాలను చేసి పూజించినట్లయితే అవి నిమజ్జనం చేసినప్పుడు నీటిలో కలిపినప్పుడు అవి సులభంగా నీటిలో కలిసిపోతాయి. అక్కడ ఉన్నటువంటి జీవజాలానికి, వృక్షజాలానికి హాని కలిగించు తయారు చేసి విగ్రహాలు తెచ్చాడు. ఇది మనకు తెలిసిన అందరికీ ఈ ప్రకృతిలో మనం వినాయక చవితి మొట్టమొదటి పండగ, అందరూ జరుపుకునే హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండుగ. అందులో విద్యార్థులకు వచ్చేసి ముఖ్యమైన పండుగ. ఆ వినాయక చవితి రోజు మనము వినాయకుడి దగ్గర ఏమేమి పెడతాము, అన్నీ గన్నేరు, తర్వాత ఎలగ, తర్వాత అన్ని పత్రులు పెడతాము. ఎందుకు పెడతాము అంటే అవి అన్నీ కూడా ప్రకృతి ఔషధాలు. అందువల్ల నిమజ్జనం రోజు వినాయకుడి విగ్రహము మరియు ఇవన్నీ కూడా దానిలో నీటిలో వేస్తాం. గూడూరు మండలంలోని పారిచెల గ్రామంలో ఏర్పాటై ఉన్న పారిచెల ప్రాథమిక పాఠశాలలో వినాయక చవితి సందర్భంగా ముందస్తుగా విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయక ప్రతిమలను పూజించారు. మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రధానోపాధ్యాయులు బాలాజీ నాయుడు తదితరులు కోరారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. వరదే కామరూపిణి విద్యాం చతుర్భుజం ప్రసన్నవదనం గజాననం మహన్నిసం అనేక. ఓం శాంతి. बोलो गणेश महाराज की. ఏం కాకుండా ఎంత ఉంటారా ఏకన్నా ఒక తన ఉంటారు కదా, ఏం కాకుండా ఉంటారు కాబట్టి తెలుసు మీకు. నిమజ్జనం చేసేటప్పుడు యువత పెద్ద వాళ్ళందరూ కూడా తల దగ్గర పెట్టుకుని రంగులు కొట్టుకొని డప్పులు మేళాలు పెట్టుకుని ఆయన ఊరికి తీసుకుంటా పోయి నీళ్ళలో కలిపేస్తారు. తెలుసు కదా మీకు. అయితే ఈ పండుగల వల్ల మనకు ఒక హాని కూడా జరుగుతుంది పర్యావరణం. ఏంటంటే ఆ హాని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాలు వాడుతున్నారు, రంగు బొమ్మని వాడుతున్నారు. ఊళ్ళో ఒకరి మీద ఒకరు పోటీలు పెట్టుకొని మాది పెద్ద బొమ్మ, మీ వీధిలో కంటే మా ఇల్లు పెద్ద బొమ్మ అనే ఉద్దేశంతో మన పెద్ద పెద్ద రంగు విగ్రహాలు పెట్టుకుంటున్నారు. ఆ విగ్రహాలు చూసానికి అందంగా ఉంటాయి కానీ అది పర్యావరణానికి హాని చేస్తాయి. ఎందుకంటే ఆ రంగులు కెమికల్స్ అనమాట, అవి రసాయన పదార్థాలు, విష పదార్థాలు ఉంటాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి విష పదార్థం తయారు చేస్తారు. ఆ విగ్రహాలు ఎక్కువ మనం ఏం చేస్తాము, నీళ్ళల్లో కలిపేస్తాం. నీళ్ళలో కలిపినప్పుడు ఏమవుతుందంటే ఆ నీళ్ళలో కలిసిపోయే విగ్రహము ఆ రసాయనాలు మొత్తం నీళ్ళలో విడుదలైపోయి ఆ నీళ్ళు మొత్తం కలుషితం. నేలలో మనం తెలుసు పాప చేపలని, కప్పలని, రకరకాల జీవులు ఉంటాయి. అవన్నీ ఏమవుతాయి, చనిపోతాయి. అదేవిధంగా ఆ నీళ్ళు భూమిలో ఎక్కినప్పుడు భూమి కూడా కాలుష్యపాలు అవుతుంది. అర్థమవుతుందా? సో అందువల్ల మనం ఏం చేయాలా, వినాయక చవితి నాడు వినాయకుడికి పూజ చేయడం ముఖ్యమే కానీ వినాయకుడు రంగు బొమ్మలతోనే పూజ చేయమని చెప్పాల. ఏ దేవుడు కూడా పర్యావరణాన్ని, ప్రకృతి నాశనం చేయమని చెప్పాల. అందువల్ల మన విజయవాడ వరదలు ఎందుకు వచ్చినాయి, చెరువులు మొత్తం ఆక్రమించేసి ఇల్లులన్నీ కట్టేసేకాడికి, పెద్ద వర్షాలు పడేకాడికి నీళ్ళు ఎట్టపోవాలో తెలియదు. చెరువులన్నీ గుంటలన్నీ పూర్తి చేసి ఆక్రమించేసి నీళ్ళు ఎట్టపోతాయి, ఇంకా ఊళ్ళ మీద పడ్డాయి. ఊళ్ళన్నీ నాయుడుపేట పట్టణంలోని దర్గా వీధి బజార్ సెంటర్లో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కమిటీ సభ్యులు రాజేష్, సాయిరామ్ కిషోర్, గురుమూర్తి కుమార్ ఆధ్వర్యంలో సినీ డెకరేషన్ సెట్టింగ్లతో భారీ బొజ్జ గణపయ్య విగ్రహం పూజలకు ముస్తాబవుతుంది. ఖైరతాబాద్ లో ఏర్పాటైన వినాయక విగ్రహం లాగా అన్ని ప్రత్యేకతలతో హైదరాబాద్ నుండి 23 అడుగుల ఎత్తు, 3 టన్నుల బరువు ఉన్న గణనాథుడి విగ్రహం తయారు చేయించి నాయుడుపేటకు తీసుకొచ్చినట్లు కమిటీ సభ్యులు పొట్లపూడి రాజేష్ మీడియాకు వివరించారు. పెట్టాలా లేదంటే మీరు పెట్టేది నాయుడుపేట మున్సిపాలిటీలో గత 20 సంవత్సరాలుగా మేము అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితిని చేయడం జరుగుతుంది. మాకు నాయుడుపేటలో ఇది ఎలా అంటే హైదరాబాద్లో ఖైరతాబాద్ వినాయకుడు ఎలాగో మా నాయుడుపేటలో దర్గా వీధిలోని వినాయకుడు నాయుడుపేట ప్రజలకి ఆ విధంగా ఉంటుంది. ఈ సంవత్సరం దాదాపు 10 లక్షల రూపాయల వ్యయంతో ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మీరు చూస్తూ ఉన్నారు, విగ్రహం దాదాపు 23 అడుగులు ఎత్తులో భారీ గణనాథుడు. ఇంతవరకు మేము కూడా ఎప్పుడూ పెట్టలేదు.
బహుశా నాకు తెలిసి డివిజన్లోనే ఇదే అత్యంత భారీ విగ్రహం అనుకుంటున్నాను. అదేవిధంగా వినాయకుడి విగ్రహాన్ని హైదరాబాద్ వెళ్ళి నేను సెలెక్ట్ చేసి వస్తాను. దీన్ని తీసుకురావడానికి ఒక టీం ఉంది. మా బ్రదర్ సాయిరామ్ కిషోర్ కానీ, పవని హోటల్ గురుమూర్తి కానీ, కుమార్ కానీ, అదేవిధంగా అంకయ్య, ఈ టీము హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తీసుకురావడానికి 4 రోజులు పట్టింది. వినాయక చవితి సందర్భంగా మనుబోలు మండలంలోని పీడూరులో సంబరాలు జరుపుకునేందుకు యువత సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది 70,000 రూపాయలకు లడ్డూ వేలం పాట పాడిన ఆడిపూడి రవితేజారెడ్డి ఈ ఏడాది మన్నెమాల శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా పీడూరు యూత్ కు ఆ నగదు మొత్తాన్ని అందజేశారు. సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సోదరుడు టీడీపీ యువ నాయకులు నెలవల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నాయుడుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రాజేష్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. బర్త్డే బేబీ నెలవల రాజేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రక్తదానం అనేది మెయిన్. రక్తదానం కూడా ఏదో చిన్నది అనుకుంటారు, కానీ రక్తదానం వల్ల గుప్పెడు రక్తం వల్ల ఒక నిండు ప్రాణం బతుకుతుందని నా ఉద్దేశం. సో మా అన్న రఫన్నకి, మా తమ్ముడు ప్రవీణ్ గారికి చాలా కృతజ్ఞతలతో ఉంటాను. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అసలు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు నిర్వహించారు. హోమగుండాలు చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, మాల్యాద్రి వ్యవహరించారు. శుభము శుభము కారుణం సర్వయాత్రిమ సమస్త గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,120 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 55,376 రూపాయలుగా పలికింది. ఇక గ్రామ్ బంగారం ధర 6,922 రూపాయలుగా ఉంది. అలాగే వెండి గ్రాము ధర 88 రూపాయల 70 పైసలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భక్తులారా వచ్చేస్తున్నాను, మండపాలకు బయలుదేరిన గణనాథులు. గూడూరులో వినాయక చవితికి సంబంధించిన పత్రి, ఇతర సామగ్రి సిద్ధం. చవితి పూజా సామగ్రిని కొనుగోలు చేసిన ప్రజలు.
నగరంలో వంతెనల వద్ద ట్రాఫిక్ లేకుండా చర్యలు తీసుకుంటాం. అశోక్ నగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల్లో ఉన్న అండర్ బ్రిడ్జిలు పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. శ్మశానానికి వెళ్లే దారి చూపించండి. దారి ఆక్రమణలకు గురి కావడంతో విందూరు గ్రామంలో మృతదేహంతో సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు. దాతల చేయూత అభినందనీయం. విజయవాడ వరద బాధితులకు బాలాజీ లెమన్ మార్కెట్ అసోసియేషన్ ప్రతినిధులు 2 లక్షల రూపాయల నగదు చెక్కును అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.